నమస్కారం. నవరాత్రులు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మికం, పురాణాలు, సంస్కృతం, తెలుగు సాహిత్యం మీద విశేషమైన పాండిత్యం కలిగిన ప్రసిద్ధ వక్త, సహస్ర అవధాని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నవరాత్రుల సందర్భంగా ఈరోజు సరస్వతీదేవి అవతారం. ఆ అమ్మవారి విశేషాలు, అలాగే ఆ అమ్మవారి వైభవం గురించి గురువుగారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. తల్లి ఆశీర్వచనం అమ్మ. గురువుగారు, నవరాత్రులు, ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఎంతో ప్రత్యేకం. ఈరోజు సరస్వతీదేవి అవతారం. మరి ఆ అమ్మవారి విశిష్టత, అలాగే అమ్మవారి విశేషాల గురించి, అసలు పురాణాల్లో ఏమున్నాయి, వాటి గురించి మాకు తెలియజేస్తారా? సంతోషం తల్లి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ సరస్వతి అవతార దినోత్సవం. ఇవాళ మూలా నక్షత్రము, సప్తమి, ఈ 2 కారణాలతో మీ అందరికీ కూడా ఆశీర్వచనము. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే త్వాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. మహాసరస్వతి కటాక్ష సిద్ధిరస్తు. సరస్వతీదేవి మానవ జన్మలో చాలా ప్రాధాన్యము ఉన్నటువంటి దేవత. ప్రతి విషయాన్ని కూడా ఒక దేవతాశక్తిగా చూడటము భారతీయులకు ఒక వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అంటారు ఇతర దేశాల వాళ్ళు, ఆరా తీయటము. మనకేమో ఆరాధన చెయ్యటం అలవాటు. రెండు కోణాలు. ఏది తప్పు అని నేను అనను, మన విధానం అయితే ఆరాధన. అయితే సరస్వతి ఏమిటి ఆమె మహిమ? సరస్వతి లేకపోతే ప్రపంచమే లేదు. నీవు మాట్లాడితే సరస్వతి, నీ బుద్ధి సరస్వతి, నీ నాడీమండలములో సరస్వతి, అన్ని విషయాలలో సరస్వతి సమన్వయమై ఉన్నది ఈ ప్రపంచంలో. ఈమె బ్రహ్మ భార్య. బ్రహ్మ సకల చరాచర జగత్తుకు సృష్టికర్త. ఆ సృష్టికర్తను కూడా సృష్టికి ప్రేరేపణ చేసినటువంటి తల్లి మహాసరస్వతి. ఎంత గొప్ప విషయం అంటే, ఈమె అడిగారు పురాణాలలో, వేదాలలో ఎలా చెప్పారు అని. వేదంలో ఏమన్నాడంటే, దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమూర్జందుహానా ధేనుర్వాక్ అస్మాన్ ఉపసుష్టుతైతు అయం ముహూర్తః సుముహూర్తోస్తు. సకల చరాచర జగత్తంతా సృష్టింపబడింది. దేవతా మండలి అంతా బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఇదిగో నీవు ఇంద్రుడివి, నీవు ఇది, నీవు ఇది అని అన్నీ సృష్టించాడు. అయితే ఎక్కడ శబ్దము లేదు, నిశ్శబ్ద క్రియాశీలమై ఉన్నది. ఎప్పుడైతే ఇలా ఉన్నదో అప్పుడు ఈ మంత్రము ప్రవర్తిల్లినది. అంటే అక్కడ సన్నివేశం ఏమిటి అని తర్వాత చెప్పారు. ఇది కనపడింది. మంత్రములన్నీ కనిపించాయి. మంత్రములకు ఎవరూ కర్త లేరు, అపౌరుషేయములు మంత్రములు. అంటే ఎవరు పురుషుడో స్త్రీనో కూర్చొని రాసినవి కావు, దర్శనము చేసి లోకానికి చెప్పినవి. దర్శనం అంటే ముందే ఉండాలి, అది సిద్ధమై. ఈ అనంత ఆకాశ మండలములో ఇవన్నీ ఉన్నాయి, శబ్దమయమైన జగత్తుగా. అందువల్ల అంత మౌనముగా ఉన్నది. ఎంత గొప్పవాడు ధనవంతుడు కానివ్వండి, కోటీశ్వరుడు కానివ్వండి, ఇంకో పరమ సౌందర్య రాశి ఒక వ్యక్తి 6 అడుగులు 7 అడుగులు ఉన్నాడు అనుకోండి, గొప్పవాడు. కానీ మాటలు రావండి అంటే అయ్యో పాపం అంటారు వెంటనే. అలాగే దేవతా మండలి సృష్టింపబడింది కానీ శబ్దము లేదు ఎక్కడ. అప్పుడు దేవీం వాచమజనయంత దేవాః
దేవతలందరూ మౌనముగా ప్రార్థన చేశారట. తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రేషం ఊర్జం దుహానా. ఊర్జం అంటే బలము, లోపల ఉన్నటువంటి బలము తేజస్సు అంతా వాక్కుగా అమ్మవారు ప్రభవించినదట సరస్వతీదేవి. అప్పుడు అందరూ ఆహా అని ఆనందాన్ని పొందారు. దేవతలే ఇలాగా, ఇంకా మానవుల సంగతి చెప్పవలసినదేమున్నది? అందుకనే ఈ మంత్రం చెప్పేటప్పుడు వైదిక బ్రాహ్మణోత్తములందరూ కూడా అయం ముహూర్త సుముహూర్తోస్తు అని చెబుతారు. ఏ మంత్రానికి అయం ముహూర్త సుముహూర్త అని చెప్పరు. ఈ ఒక్క సరస్వతి మంత్రానికి మాత్రమే అయం ముహూర్త సుముహూర్త. ఎందుకంటే వాక్కు ఆవిర్భవించిన వేళ. దేవతలకు ఆవిర్భావము పుట్టుక అంటూ లేదు. పుట్టుక అంటే దర్శనం ఇయ్యడము. ఆ దర్శనం ఇవ్వడము యొక్క ప్రత్యేకమైన నక్షత్రము మూలేన ఆవాహయేత్ దేవీం శ్రవణాంతే విసర్జయేత్. ఈ శరన్నవరాత్ర దీక్షలో 7వ రోజు సప్తమి. సప్తమి అంటే ఇది సరస్వతీ తిథి. అష్టమి అంటే దుర్గాతిథి. అష్టమి అంటే మహిషాసురమర్దిని. నవమి అంటే నవదుర్గలు దుర్గా. దశమి విజయదశమి అంటే అపరాజితాదేవి. ఇలా అన్ని విధాలుగా ఈ శరత్ కాలములో వచ్చేటువంటి శరద్ ఋతువులో వచ్చేటువంటి నవరాత్రములు 9 రాత్రులు 10 పగళ్ళు. ఇది ఈ పండుగ యొక్క విశేషము. ఇటువంటి పండుగలో ఇవాళ సరస్వతి ప్రాధాన్యము. ఇలా ఆవిర్భవించింది మహాసరస్వతీదేవి లోకాన్ని అనుగ్రహించడానికి. గురువుగారు, మూలా నక్షత్రం రోజున సరస్వతి అమ్మవారిని మనం కొలుస్తూ ఉంటాం. అంతేకాకుండా అమ్మ అసలు ఏ కారణంతో జన్మించింది, మన ముందుకు వచ్చింది, ఈ విషయాల గురించి తెలియజేయండి. కారణము, మంచి మాట అడిగారు. కారణం ఏమిటి అంటే లోకాన్ని ఉద్ధరించటమే కారణము. చూడండి, మాట లేకపోతే ప్రపంచం ఏముంది? బుద్ధి లేకపోతే ప్రపంచం ఏముంది? తెల్లవారితే బుద్ధి, బుద్ధి మీద బుద్ధి, తెలివి మీద తెలివి, ఇదే కదా ప్రపంచమంతా కొనసాగుతూ ఉంది. నీకు ఏ తెలివి రావాలన్నా, ఏ వాక్కు రావాలన్నా కూడా సరస్వతి అనుగ్రహము. ఆమె ఉద్భవించిన కారణమే ఇది. ఉద్భవము అంటే దర్శనమే, ఆమె పుట్టటము కాదు. దేవతలకు పుట్టుకలు ఉండవు. అందువల్ల లోకాన్ని అనుగ్రహించడానికే మీకు ఒక చిన్న కథ, చాలా చిన్నది ఒకటి చెప్తాను. ఒకప్పుడు ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేస్తున్నాడు. అందరూ బ్రహ్మ సత్వగుణ సంపన్నుడు, రజోగుణ సంపన్నుడు కాబట్టి ఆయన గురించి అందరూ తపస్సులు చేస్తారు. ఒక రాక్షసుడు తపస్సు చేస్తున్నాడు. ప్రతివాడికి ఏం కావాలి? ఇప్పుడు ఈ లోకంలో కూడా అంతే. ఇంద్ర పదవి, వాడు ఇంద్ర అంటే మొత్తము ఇంద్ర వైభవము, ఇంద్ర పదవి అని అంటే 3 లోకములకు ఆధిపత్యము ఇంద్ర పదవి. 3 లోకాలకు ఆధిపత్యం కావాలి. ఎవరికైనా అంతే కదా, నేను రాజు కావాలి, చక్రవర్తి కావాలి, నా పైన ఎవరు ఉండకూడదు, నేనే మొత్తం అధికారము. అందరికీ ఉన్న ఆశలు ఇవే. ఇదే రాక్షసులకు ఇంకా ప్రధానము. రాక్షస గుణం గల వాళ్ళకి ఇది ఎక్కువ ఉంటుంది. నేనే అంతా వ్యాపించాలి అని ఉంటుంది. సరే, అలా ఆయన ఇంద్ర పదవిని, ఐశ్వర్యము, ధనము కూడా ఇంద్రుడి దగ్గర ధనం ఉన్నట్టు ఎవరి దగ్గర ఉండదు. దానికి ఆహా ఇంద్రైశ్వర్యం అండి, ఇంద్రుడి వైభవం అండి అంటారు. అందువల్ల ఆ ధాతువుకు సంస్కృతంలో పేరు కూడా అదే. ఇద్ అనే ధాతువు పరమైశ్వర్యే అన్నారు. పరమం ఇంతకన్నా ఐశ్వర్యము లేదు అన్నది ఏది ఉందో అది ఇంద్ర పదవి. ఆ ఇంద్ర పదవి కావాలి అని తపస్సు కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు బ్రహ్మదేవుడు వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. ఎవరు తపస్సు చేస్తే వాళ్ళకు రావాలి కదా. ఆయన పని అది. తపస్సు చేసినందుకు ఫలం ఇవ్వాలి. ఎప్పుడైతే వస్తున్నాడో అందరూ పరిగెత్తుకుంటూ సరస్వతీదేవి దగ్గరకు వచ్చారు. అమ్మా, వీళ్ళు ఏవేవో వరాలు కోరుతారు, మళ్ళీ అవన్నీ కూడా లోకకంటకముగా ఈ దేవతా కార్యములకు విఘ్నములుగా తయారవుతుంటాయి. తల్లి, నీవేదన్నా కరుణ చూపు అని అందరూ సరస్వతి దగ్గరకు వచ్చారు. ఆమె బ్రహ్మదేవుడికి ఏదైనా చెప్తుంది అని. సరే, బ్రహ్మదేవుడేమో బయలుదేరి వెళుతున్నాడు. ఆయన తపస్సు ఫలించింది, ఇంకా ఆయన దర్శనం ఇవ్వాలి. వెళుతూ ఉంటే అమ్మవారు ఏమి ఆయన వెళ్ళని అని ఉన్నది. అదేమిటమ్మా ఆయన వెళ్ళిపోతున్నాడంటే నేను చూసుకుంటాను అన్నది అమ్మవారు. ఆయన వెళ్ళిపోయాడు. అమ్మవారు సూక్ష్మరూపంగా వెళ్ళి వాడి నాలుక మీద కూర్చుంది. వాడి నాలుకే కదా సరస్వతి స్థానము, మాటలు రావాలి. వాడికి అలా కూర్చోగానే వాడు ఎంతో 1000 సార్లు 1,000,000 సార్లు అనుకున్నాడు తపస్సులో. ఇంద్ర 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 పదవి ఇంద్ర పదవి ఇంద్ర పదవి అని అనుకుంటూ ఉన్నాడు వాడు. అమ్మవారు ఎప్పుడైతే నాలుక మీద కూర్చుందో
ఆ నాలుక మడతబడి వాడు ఇంద్ర ఇంద్ర అనేది పోయి నిద్ర నిద్ర అన్నాడు. తథాస్తు ఏమడిగితే అది ఇస్తాడు స్వామి, అందుకని తథాస్తు అని ఇచ్చాడు. వాడే మనకు కుంభకర్ణుడయ్యాడు. 6 నెలలు నిద్ర, 6 నెలలు వాడికి మేల్కొల్పు. అందువల్ల మాట అన్నది చాలా ముఖ్యం ప్రపంచానికి. అమ్మవారు ఈ కారణంతోనే లోకంలోకి ప్రసరించింది. అందువల్ల మాట బుద్ధి ఈ రెండిటికి అధిష్టానము మహాసరస్వతీదేవి. చాలా చక్కగా వివరించారు గురువుగారు. తల్లి. అంతేకాకుండా సరస్వతి అమ్మవారి వాహనం హంసవాహనం. ఈ వాహనం విశిష్టత ఏంటిది గురువుగారు? చాలా మంచి మాట. ఎందుకంటే వాహనము అంటే హంసః, హంసము వాహనం. హంస తెల్లగా ఉంటుంది, ముక్కు మాత్రము దానికి ఈ భాగం మాత్రం ఎర్రగా ఉంటుంది. ఇది దాని యొక్క రహస్యం. ఏమిటి? నీవు స్వచ్ఛంగా ఉండాలి. అమ్మవారి వాహనము, అమ్మవారు సరస్వతిని మాటగా బుద్ధిగా నువ్వు మోస్తున్నావు కదా మానవుడా, నీవు కూడా సరస్వతి యొక్క వాహనమే. లోపల నీవు నీ మనస్సు స్వచ్ఛంగా ఉండాలి, బుద్ధి అంతా. మాట రాగయుక్తంగా, రాగము అంటే ఎరుపు, అనురాగయుక్తంగా ప్రేమపూర్వకంగా ఉండాలి మాట. ఇది సందేశము. వాహనము, ఆ హంసవాహనం మనకు ఏమి తెలుపుతుంది అంటే నీవు స్వచ్ఛంగా ఉండు, నీవు ప్రేమగా మాట్లాడు. ఈ ముఖం మాత్రం ఎరుపున్నది అంటే ప్రేమగా రాగయుక్తంగా మాట్లాడు. రాగం అంటే ప్రేమ, అనురాగము. ఎవరి యందు వాణ్ణి కసురుకుని వీడిని విసురుకుని వాడేముంది వీడేముందని ఎవరిని నొప్పించకుండా, నీకు ఎంత చదువు రావచ్చు, ఎంత చదువు వస్తే అంత మాట మృదువు కావాలి. వాణ్ణి వీడిని నొప్పించడానికి నీకు వాక్కు ఇవ్వలేదు భగవంతుడు. అమ్మవారు వాక్కెందుకు ఇచ్చింది? లోకమునకు ఆనందము నీ ద్వారా ఏ మాట వెళ్ళినా లోకానికి మేలు కలగాలి, సంతోషము కలగాలి. అందుకని ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం. అందరికీ సంతోషం కలిగించే మాటే మాట్లాడురా. వాణ్ణి వీణ్ణి మనస్సు కష్టపెట్టే మాట ఎందుకు మాట్లాడుతావు? వచనే కా దరిద్రత. ఏమి దారిద్ర్యం ఉందిరా, నీకేమన్నా మాటలు రావా అంటే వచ్చు, చాలా వచ్చు. చాలా వచ్చినందుకు వ్యంగ్యంగా మాట్లాడటము, ఒకరిని నొప్పించటము, ఇలాంటివి చూస్తుంటారు. ఇది భాషకు ప్రయోజనం కాదు. ఎవరైతే మాటలు అలా వాడతారో వాడికి ఐశ్వర్యం వస్తుందన్నారు. నీకు ఐశ్వర్యమే కదా కావాలి, ప్రతివాడికి డబ్బు కావాలి, ఇది కావాలి, అది కావాలి, వైభవాలు కావాలి, పదవులు అన్నీ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? ఆ సరస్వతికి లక్ష్మికి ఆ బంధం ఉన్నది. ఏమిటి బంధము? సరస్వతి, లక్ష్మి, కాళీ, ఈ ముగ్గురు యొక్క పూజయే శరన్నవరాత్రులు. మహాలక్ష్మి, మహాకాళీ, మహాసరస్వతి. మహాకాళీ, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఇది క్రమం. అందువల్ల ఈ ముగ్గురు ఉన్నారు. లక్ష్మి అంటే ఏమిటి? ఐశ్వర్యం. అంటే కేవలం డబ్బే కాదు, నీకు ధాన్యము, ఇంటిలో అన్ని సమృద్ధిగా ఉండడం, ఏది కోరుకుంటే అది ఉండడం, మంచి వస్త్రాలు, మంచి ఆభరణాలు. నీకు అన్ని ఆడవాళ్ళకు ఆభరణాలు చాలా ఇష్టము, ఉండని. ఈ దేశమే గొప్పది, అట్లాంటివన్నీ సమృద్ధిగా ఉండాలి. ఎవరు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, ఎవరూ కూడా దుఃఖంగా ఉండద్దు. కీర్తి త్యాగానుసారిణి అభ్యాసానుసరి విద్యా. ఇప్పుడు చదువు కావాలి పిల్లలందరికీ కూడా. నీవు అభ్యాసము, ఏం అభ్యాసం చేయకుండా చదివిందే చదివి చదివి, రాసిందే రాసి రాసి చూచివ్రాత అన్నారు, ఇంపోజిషన్ అన్నారు. వాడి ఇంపోజిషన్ రాసిన వాడే ఇన్ పొజిషన్, వాడు పెద్ద పొజిషన్కి వస్తాడు. ఎందుకు రాయాలి? ఈ అభ్యాసమే రహస్యము విద్యకు. అభ్యాసానుసరి విద్య అన్నాడు. సరే, బుద్ధి కర్మానుసారిణి. నీవు చేసిన శుభమో అశుభమైన కర్మను బట్టి నీకు బుద్ధి ప్రసరిస్తుంది అన్నారు. ఆ బుద్ధి కూడా మారదా? సరస్వతి అనుగ్రహం ఉంటే బుద్ధి కూడా మారుతుంది. ఆ కర్మను దాటి, అందుకోసమే కదా ఇలాంటి పండుగలు వస్తాయి మనకు. భారతీయ ధర్మం ఇంత గొప్పది, మనకి ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. ఆయన పూర్వజన్మలో లేదా ఎప్పుడో ఏవో పాపాలు చేశాడు, మరి దానికి నిష్కృతి లేదా అంటే ఉంది. ఎలా ఉంది? ఎప్పుడైతే సరస్వతి సన్నిధానమునకు వెళ్ళి ఒక మంత్రమో జపమో తపమో కనీసం ఇటువంటి సమయం గడపాలి. అమ్మవారికి ఆరాధన, పూజ, ఇవి ఎప్పుడైతే చేస్తావో నీ కర్మను బుద్ధిని దాటి నీకు ఆ అశుభాన్ని పోగొట్టి శుభాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా గురువుగారు, ఒక్కసారి మనం ఆ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నంతనే మనకి ముందుగా గుర్తొచ్చే శ్లోకాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే
యా కుందేందు తుషారహార ధవళ. అంతేకాకుండా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి మే సదా. ఈ శ్లోకాలను ఎక్కువగా మనం పఠిస్తూ ఉంటాం. వీటి అర్థం ఏంటి స్వామి? తల్లి, చాలా సంతోషం మీరు ఈ శ్లోకాలు చెప్పినందుకు. ఇప్పుడు అందరూ మరచిపోతున్నారు, ఎవరికి అసలు రావటం లేదు ఈ శ్లోకము. ఎందుకంటే మనము అక్షరాభ్యాసం చేసేటప్పుడు చిన్నతనములోనే రావాలి, ఇప్పుడు వచ్చినా తప్పులేదు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయే దేవి సామాం పాతు సరస్వతి. చాలా గొప్ప శ్లోకం. సరస్వతి, ఓ సరస్వతి. సంస్కృతంలో హ్రస్వం ఉంటుంది, తెలుగులో సరస్వతి అని పిలుస్తాము దీర్ఘము. సంస్కృతంలో హ్రస్వమే పిలుపు. సరస్వతి నమస్తుభ్యం, అమ్మ నీకు నమస్కారం పెడుతున్నాను. వరదే, వరములు ఇచ్చేటువంటి తల్లి. కామరూపిణి, ఈ కామరూపిణి చాలా గొప్ప పదం. చాలామందికి తెలియక తప్పు అర్థాలు చెప్పుకుంటూ ఉంటారు. మీరు అడగటం చాలా సముచితం, ఎందుకంటే అందరికీ తెలియాలి. కామరూపిణి, కామములు అంటే కోరికలు. నీకు గొప్ప చదువులో చాలా నాకు శిఖరాయమానమైన గౌరవం రావాలి, అందరికన్నా నేను మొట్టమొదటి వాడిని, ఫస్ట్ ర్యాంకులో రావాలి, ఆ ప్రథమ శ్రేణిలో నేను ఉత్తీర్ణుని కావాలి. ఏం తప్పు ఉంది ఇందులో? ఇది మంచి కోరిక. చదువులో అందరికన్నా నేను గొప్పవాడు కావాలి, నాకు ఊరికే ఇట్లా అనుకుంటే అట్లా అన్నీ నాకు బుద్ధిలో గుర్తు రావాలి రాసేటప్పుడు. దానికి చదవాలి, చదువుతావు, నీకు వస్తాయి. చదివినా రాదు, అప్పుడు రావడానికి సరస్వతి కృప కావాలి నీకు. కాబట్టి వరదే కామరూపిణి, ఏమడిగితే అది ఇచ్చే తల్లివి. కామరూపిణి. ఇంకొకటి కూడా, నీకు ఏ విద్య అయినా, నీకు సైన్స్ విజ్ఞాన శాస్త్రం కావాలి, సోషియాలజీ కావాలి, ఇంకేదో మనకు ఈ కాస్మిక్ వరల్డ్లో ఆ విహాయసములో నువ్వు ప్రయాణం చేయాలి, నీకు ఆ విద్య, ఏ విద్య అయినా సరస్వతి నుంచి రావాలి. అందువల్ల వరదే కామరూపిణి, ఏమి కోరితే అది ఇచ్చేటువంటి తల్లి, నీకు ఏ రూపమైనా ఇవ్వగల తల్లి. అటువంటిది కామరూపిణి అన్న పదానికి అంత అర్థం ఉంది. వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి, నేను విద్యారంభం చేస్తున్నాను. ఆ మొదటి రోజే కాదు, ఇప్పుడు కూడా ఎంత పెద్దవాడైనా 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళ వాడు కూడా విద్యారంభం చేస్తూనే ఉంటాడు. విద్యకు అంతము లేదు. విద్యారంభం కరిష్యామి, అయితే నాకు సిద్ధి కలగని ఈ విద్యా సిద్ధి, ఇది నాకు వశపడేటట్లుగా చేయి తల్లి. సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి, కళ్ళు పెద్దవేట ఆమెకు. ఆ పెద్ద కళ్ళుంటే విశాలంగా చూస్తాడు. వాడి కళ్ళు చాలా చిన్నవండి అని అంటారు ఒక్కోసారి జనంలో. చాలా అది తత్వార్థం ఉంది దాంట్లో. కళ్ళు చిన్న ఉన్నాయంటే ప్రతివాడిని చిన్నగా చూస్తున్నాడు వాడు. లోకమంతా గొప్పగా చూస్తున్నది అమ్మవారు, అనుగ్రహం ఇస్తున్నది. కాబట్టి పద్మపత్ర విశాలాక్షి, పద్మకేసరవర్ణిని. అమ్మవారు వర్ణము రంగు ఎట్లా ఉన్నదంటే పద్మకేసరముల యొక్క వర్ణము. అంటే లేత లేత ఎరుపు తెలుపు కలిసి ఉంటాయి ఆ పద్మకేసరాలు. పద్మకేసరములు అంటే మధ్యలో ఉన్నటువంటి అవి. ఆ కేసర వర్ణిని నిత్యం పద్మాలయే దేవి. ఆ ఎప్పుడు అమ్మవారు పద్మంలోనే కూర్చున్నది, తెల్లని పద్మంలో కూర్చున్నది. సామాం పాతు సరస్వతి, అటువంటి సరస్వతి నన్ను రక్షించుగాక. చాలా అర్థం ఉన్నది ఇందులో. అలాగే యా కుందేందు తుషారహారధబళా, యా శుభ్రవస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకరా, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజిత, సా మాం పాతు సరస్వతీ భగవతి పూర్ణేందు బింబానన. నిశ్శేషజాడ్యాపహ, రెండు ఉన్నాయి. ఏమిటి? యా, ఏ తల్లి అయితే కుంద ఇందు తుషారహారధవళ, కుంద పుష్పముల వలె, చంద్రుని వలె, తుషారము మంచు వలె, హారము మల్లెల హారము వలె, ధవళ తెల్లగా ఉన్నదో. ఏ తల్లి అయితే వస్త్రములు తెల్లని వస్త్రములు కట్టుకొని ఉన్నదో, ఏ తల్లి అయితే, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణావరదండము, శ్రేష్టమైనటువంటి వరదండము వీణాదండమును పట్టుకొని ఉన్నది ఆమె. యా వీణా వరదండ మండితకర, మండనం అంటే అలంకారము. ఆ
ఆమె చేతులకు ఈ వీణను అలంకారముగా పెట్టుకొని ఉన్నది. యా వీణా వరదండ మండితకర యా శ్వేతపద్మాసన, తెల్లని పద్మములో కూర్చున్నది అమ్మవారు. మొత్తము తెల్లదనమంతా జ్ఞానానికి సంకేతం, స్వచ్ఛంగా ఉండడానికి సంకేతం. యా శ్వేతపద్మాసన, యా ఏ తల్లి అయితే బ్రహ్మ అచ్యుత శంకర ప్రభృతిభి, బ్రహ్మదేవుడు మహావిష్ణువు శంకరుడు వీళ్ళు కూడా సృష్టి స్థితి లయలకు కారణము. ఈ ముగ్గురు కూడా అమ్మవారిని ప్రార్థిస్తుంటారట. ఎందుకు ప్రార్థిస్తారయ్యా ముగ్గురు పూజిస్తారంటే వీళ్ళకి కూడా వాక్కు రావాలి కదా ముందు అందరికీ. ఎవరికి వరాలు ఇవ్వాలన్నా వాక్కు రావాలి. యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజిత సా మాం పాతు, అటువంటి తల్లి నన్ను రక్షించుగాక. నిశ్శేషమైన జాడ్యమును, జడత్వం అంటే కదలిక లేకుండా ఉండడం. ఒకటి ఏదైనా పుస్తకం చదవాలి, ఏం చదువుతామండి మళ్ళీ చదువుదాంలే అనిపించటం, ఇది జాడ్యం, జడత్వం. నువ్వు ఇప్పుడు లేచి వెళ్ళాలి, అబ్బా ఇప్పుడా అని అనటము. అంటే జడత్వం అంటే కదలిక తక్కువగా మందముగా ఉండడం. వీడు బాగా చదువుతాడండి కానీ వీడికేమో కొంచెము బుద్ధి ప్రసరించదు గురువుగారు, ముందుకెళ్ళదు అంటుంటారు. అంటే జడత్వం. ఈ జడత్వమును పోగొట్టే తల్లి ఆమె. అటువంటి నిశ్శేష మూలముతో సహా దోషం అనేది లేకుండా ఆమె జాడ్యమును పోగొట్టేటువంటి తల్లి నిశ్శేష జాడ్యాపహ. ఇది ఈ శ్లోకాలకు అర్థము తల్లి. ఈ తరానికి ప్రత్యేకించి సరస్వతీదేవి ఆరాధనలో నుంచి ఈ ప్రత్యేకత ఏం లభిస్తుంది ఇప్పుడు తరానికి అంటారు? సరస్వతి ఆరాధనలో మనం తెలుసుకోవలసింది ఏమిటంటే స్వచ్ఛత. ఇప్పుడు అన్ని అమ్మవారి దగ్గర అన్ని సాఫ్ట్వేర్లకు ఆమె అధిపతి. మీరు ఒక సెల్ ఫోన్ పట్టుకున్నారంటే ఈ గ్యాడ్జెట్ ఏది, ఈ మొత్తం ఏ యాంత్రిక ప్రపంచం దానికంతా కూడా అమ్మవారే అధిపతి. ఆ యంత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటామన్నదే పరమేశ్వరి యొక్క కటాక్షం, అమ్మవారి దయ. కాసేపు ఎప్పుడో ఒక 5 నిమిషాలు పూజ చెయ్యి భగవంతుడికి. రోజు నువ్వు పాఠశాలకు వెళతావు, కళాశాలకు కాలేజీకి వెళతావు, పాఠశాల అంటే స్కూల్కి వెళతావు, పాఠశాల అంటే అర్థం కాదేమో అని భయం మళ్ళీ నాకు, అందువల్ల మళ్ళీ స్కూల్ అనాలి. అందువల్ల స్కూలు కాలేజీలకు వెళతారు. వెళితే మన భాష ముఖ్యము, మన సంప్రదాయం ముఖ్యము. 5 నిమిషాలు మనస్సులో ఏకాగ్రంగా 5 నిమిషాలే స్నానం చేయగానే బొట్టు పెట్టుకొని కూర్చో. పిల్లలకు నేను చెప్తున్నాను, తల్లిదండ్రులు ఇవి అలవాటు చేయాలి పిల్లలకు. 5 నిమిషాలు కూర్చో, చెయ్యి ధ్యానము. నీకు సరస్వతి పుస్తకం పట్టుకుంటే నువ్వే పుస్తకం పట్టుకుంటే సరస్వతివి, వీణ పట్టుకుంటే నువ్వే సంగీత విద్వాంసుడివి, అలాగే అక్షమాల పట్టుకుంటే నీవే పెద్ద అర్చన చేసిన వాడివి. ఆ 5 నిమిషాలు చాలు. అందుకోసమే అవన్నీ అమ్మవారి దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా చివరిగా గురువుగారు ఈ మూలా నక్షత్రం సందర్భంగా అలాగే మా యాజమాన్యం ఆశీర్వదిస్తూ అలాగే మా ఏబిఎన్ ప్రేక్షకుల్ని కూడా ఆశీర్వదిస్తూ చివరిగా ఏదైనా ఒక పద్యాన్ని ఆలపిస్తారా? ప్రాభాతమున ప్రాభాత శృతి మంగళధ్వనుల ప్రాభాత శృతి వార్తలం తెలుప, ప్రాభాత శృతి వార్తలన్ ప్రాభాతమున వార్తలన్ తెలుప, ఆంధ్రజ్యోతి తెల్గిండ్లలో ఆంధ్రజ్యోతి తెల్గిండ్లలో ఏబిఎన్ అని ఎన్నగాగలిగి, ఏబిఎన్ అని ఎన్నగాగలిగి సాహిత్యాభిలాషము సాహిత్యాభిలాషము మేధాభవ్యం బనిలోదలంచుచును, మేధాభవ్యం బనిలోదలంచుచును రాధాకృష్ణుడే నిల్వగా, రాధాకృష్ణుడే నిల్వగా. శోభా శ్రీభాగ్యము సమాజమున్ కలుగగా, శ్రీభాగ్యము సమాజమున్ కలుగగా శ్రీమంతులే ఎల్లరు. అది మీ యాజమాన్యము, ప్రేక్షక శ్రోతలు అందరూ కూడా శ్రీమంతులే. ఎందుకంటే స్త్రీని కలిగించడానికి, తెల్లవారితే వార్తలు అందియడానికి ఆయన మీ యాజమాన్యము, మీరందరూ శ్రమపడుతూ చెయ్యటము. అదేవిధంగా ప్రజలు కూడా ఈ దృశ్య మాధ్యమమును దీన్ని ఆదరించటము, పత్రికను.
ఈ ఉభయులు ఎప్పుడైతే మంచి వార్తల యందు మనస్సు పెట్టి, ఎందుకు ఈ ప్రత్యేకమైన ఆశీర్వచనం మీరు అడగగానే నేను చెప్పానంటే, సరస్వతీ తిథి ప్రాధాన్యమని వచ్చారు ముఖ్యంగా సరస్వతీ పీఠానికి. అందువల్ల నాకు మనస్సు ప్రసన్నమైనది. కారణం ఏమంటే, ఏవి చెప్పినా చెప్పకపోయినా సరస్వతి గురించి చెప్పాలని తపన పడి వచ్చారు కదా, చాలా గొప్ప విషయం. అందువల్ల ప్రత్యేకముగా నేను ఆశీర్వచనము అభినందనము అందజేస్తున్నాను. చాలా సంతోషం గురువుగారు. ఈరోజు మంచి రోజు, మూలా నక్షత్రం రోజున సరస్వతి అమ్మవారి కృపా కటాక్షాలు మా అందరికీ ఉండాలని చెప్పి చాలా చక్కగా ఆశీర్వదించారు. అండ్ అంతేకాకుండా సరస్వతి అమ్మవారి అవతారం గురించి, అమ్మవారి విశిష్టత గురించి మీ నుంచి మేము ఎన్నో విషయాలు తెలుసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సంతోషము తల్లి, ఆశీర్వచనము.